వైసీపీ ప్రభుత్వం పట్టించుకోని పట్టిసీమ ఇప్పుడు కృష్ణా డెల్టాకు ఊపిరిపోస్తోంది. పట్టిసీమ కాదు వట్టిసీమ అని హేళన చేసిన వారికి కనువిప్పు కలిగేలా కూటమి ప్రభుత్వం ఆచరణలో చూపింది. వర్షాలు లేకున్నా కృష్ణా డెల్టాలో పట్టిసీమ పంటలు పండించే రతనాల సీమ అని నిరూపించింది. పోలవరం పూర్తయ్యే వరకు రైతుల కష్టాలు తీర్చాలనే సంకల్పంతో చంద్రబాబు నిర్మించిన పట్టిసీమ ద్వారా డెల్టాకు నీరు అందిస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాలకులకు ముందు చూపు అవసరం. అతివృష్టి అనావృష్టి పరిస్థితుల్లో కూడా అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధంగా ఉండటం పాలకుల దక్షతకు నిదర్శనం. ఇప్పుడు పట్టిసీమ విషయంలో చంద్రబాబు ముందు చూపు రైతులకు ఎంతో ఉపయోగపడుతోంది. కృష్ణా డెల్టాను కాపాడేందుకు పోలవరం అవసరమని జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం చేయాలని విభజన సమయంలోనే నిర్ణయించారు. అయితే ఆ ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని భావించిన చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గతంలో ఇదే పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించి నదుల అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టాలో 3 పండించేలా ప్రభుత్వం సహాయపడింది. కృష్ణా డెల్టాలో 3 పంటలు పండించేలా ప్రభుత్వం సహాయపడింది. అలాంటి పట్టిసీమ ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు సారథ్యంలో నిర్మాణం జరిగిందనే అక్కసుతో నీటి మళ్లింపు నిలిపివేసింది. వరదలు వచ్చినా సరే ఎలాంటి సహాయక చర్యలు లేవు. రైతులను ఆదుకుంటామని ఆర్భాటపు ప్రకటనలే తప్ప వారికి సాయం అందించేది లేదు. వర్షాల సమయంలో బ్యారేజీ నుంచి కిందకు నీరు విడుదల చేయటం తప్ప రైతులను జగన్ సర్కార్ ఆదుకోలేదు. దీంతో డెల్టా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టిసీమ ద్వారా డెల్టాకు గోదావరి జలాలు తరలించారు. ప్రస్తుతం కృష్ణా డెల్టాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా నీరు అందక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను ప్రభుత్వం మళ్లించింది. గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీ మీదుగా కాలువలకు నీటిని విడుదల చేశారు. 8,000 క్యూసెక్కుల గోదావరి నీరు రావడంతో కాలువలకు 1000 క్యూసెక్కుల నీటిని మంత్రులు విడుదల చేశారు. ఈవేళ ఏదైతే ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుని ఆ ఉన్నటువంటి ఆయకట్టుకి సక్రమంగా మనం నీరు అందించినట్లయితే అక్కడ ఒక సంపదను సృష్టించగలిగేటువంటి అవకాశం. నిజంగా పులిచింతల్లో 30-35 టీఎంసీల నీరు కనుక ఎప్పటి మాదిరిగా రిజర్వ్ చేసి ఉండుంటే ఇవాళ ఈ పట్టిసీమ నుంచి వచ్చేటువంటి 5-6 వేల క్యూసెక్కుల నీరుకి అది కూడా 5-6 వేల క్యూసెక్కుల నీరు అది కూడా తోడై ఉంటే ఈవేళ కృష్ణా డెల్టా 100% మరి సుభిక్షంగా ఉండేది. అంటే ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం ఎట్లా సాగిందో అటువంటి వ్యక్తి రాజకీయాల్లోనూ ప్రజాస్వామ్యంలోనూ ఉండడానికి అర్హత లేదనే విషయాన్ని అది కూడా ఒక ఉదాహరణగా మీ ద్వారా కూడా చెప్పదలుచుకుంటాం. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల కృష్ణా డెల్టాకు మళ్లీ పూర్వ వైభవం వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.